వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్‌ను పార్ట్ 2లో చూద్దాం. నవల రచయితలు పాఠకులను మెప్పించేలా రచనలు చేయాలని ఆశించడం. ఆప్షన్ ఏ గుర్తింపు అవసరం, ఆప్షన్ బి ఆర్జన అవసరం, ఆప్షన్ సి గౌరవ అవసరం, ఆప్షన్ డి సాధన అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గౌరవ అవసరం. సంతృప్తి సాధించడానికి సూత్రం. ఆప్షన్ ఏ సంతృప్తి సాధించిన విజయాలు బై కోర్కెలు. ఆప్షన్ బి సంతృప్తి కోర్కెలు బై సాధించిన విజయాలు. ఆప్షన్ సి కోర్కెలు సంతృప్తి ఇంటూ సాధించిన విజయాలు. ఆప్షన్ డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంతృప్తి సాధించిన విజయాలు బై కోర్కెలు. ఒక భావం, వస్తువు లేదా వ్యక్తి పట్ల ఒకరికి గల అభిప్రాయాన్ని తెలియజేసే వైఖరులు మన సమాజం నుంచి దీని ద్వారా అలవర్చుకుంటాం. ఆప్షన్ ఏ అనుకరణ, ఆప్షన్ బి గ్రహించడం, ఆప్షన్ సి ప్రతిస్పందించడం, ఆప్షన్ డి వ్యవస్థాపన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకరణ. ఒక విషయం పట్ల సుముఖత, విముఖత ఉండడంలో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాసం దీనిని తెలుపుతుంది. ఆప్షన్ ఏ వ్యాప్తి, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి తీవ్రత, ఆప్షన్ డి ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాప్తి. సాంఘిక వైఖరులను కొలిచే మాపని. ఆప్షన్ ఏ లైకర్ట్ స్కేల్, ఆప్షన్ బి డిఏటి డాట్, ఆప్షన్ సి బొగార్డస్ స్కేల్, ఆప్షన్ డి సిఏటి క్యాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బొగార్డస్ స్కేల్. లూయిస్ థర్స్టన్ కనుగొన్న వైఖరి మాపని. ఆప్షన్ ఏ సోషల్ డిస్టెన్స్ స్కేల్, ఆప్షన్ బి గట్మన్ స్కేల్, ఆప్షన్ సి థర్స్టన్ వైఖరి మాపని, ఆప్షన్ డి లైకర్ట్ వైఖరి మాపని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థర్స్టన్ వైఖరి మాపని. లైకర్ట్ వైఖరి మాపనిని కనుగొన్నది. ఆప్షన్ ఏ లెన్సెస్ లైకర్ట్, ఆప్షన్ బి లూయిస్ థర్స్టన్, ఆప్షన్ సి స్మిత్, ఆప్షన్ డి గేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లెన్సెస్ లైకర్ట్. బొగార్డస్ ప్రతిపాదించిన వైఖరి మాపని. ఆప్షన్ ఏ థర్స్టన్ వైఖరి మాపని, ఆప్షన్ బి లైకర్ట్ వైఖరి మాపని, ఆప్షన్ సి గట్మన్ స్కేల్, ఆప్షన్ డి సోషల్ డిస్టెన్స్ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థర్స్టన్ వైఖరి మాపని. ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ అభినందన, ఆప్షన్ బి అభిరుచి, ఆప్షన్ సి ప్రశంస, ఆప్షన్ డి వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి. దీని ద్వారా విద్యార్థుల అభిరుచి గురించి తెలుసుకోవచ్చు. ఆప్షన్ ఏ ప్రశ్నావళి, ఆప్షన్ బి పరిపృచ్ఛ, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి సర్వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. ఈ క్రింది వారిలో అభ్యసన సిద్ధాంతాలను ప్రభావితం చేసిన శరీర ధర్మ శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ పావ్లోవ్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి థారండైక్, ఆప్షన్ డి జాన్ డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పావ్లోవ్. సంసర్గవాద సిద్ధాంతాలుగా ఖ్యాతి పొందిన అభ్యసన సిద్ధాంతాలు. ఆప్షన్ ఏ థారండైక్ ప్రతిపాదించిన యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ బి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ సి వాట్సన్ నిబంధన అభ్యసనం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సంజ్ఞానాత్మక సిద్ధాంతంగా ఖ్యాతి పొందిన అభ్యసన సిద్ధాంతం కానిది. ఆప్షన్ ఏ లెవిన్ క్షేత్ర సిద్ధాంతం, ఆప్షన్ బి టోల్మన్ సంకేత సిద్ధాంతం, ఆప్షన్ సి కొహెర్ అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ డి హాల్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాల్ సిద్ధాంతం. దీనిని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. ఆప్షన్ ఏ యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ బి కొహ్లెర్ అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ సి లెవిన్ క్షేత్ర సిద్ధాంతం, ఆప్షన్ డి టోల్మన్ సంకేత సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ కొహ్లెర్, ఆప్షన్ బి థారండైక్, ఆప్షన్ సి లెవిన్, ఆప్షన్ డి స్పిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థారండైక్.
తారండైక్ యత్నదోష విధానంలో దీనిపై ప్రయోగాలు జరిపాడు. ఆప్షన్ ఏ ఎలుక, ఆప్షన్ బి చింపాంజీ, ఆప్షన్ సి పిల్లి, ఆప్షన్ డి కుక్క. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పిల్లి. ఈ క్రింది వాణిలో యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసించేది. ఆప్షన్ ఏ సైకిల్ తొక్కడం, ఆప్షన్ బి ఈత, ఆప్షన్ సి తొలి దశలో పలకపై రాత, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చలన అభ్యసనం దీనిలోనే సాధ్యం. ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ బి యత్నదోష పద్ధతి, ఆప్షన్ సి క్షేత్ర సిద్ధాంతం, ఆప్షన్ డి సంకేత సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యత్నదోష పద్ధతి. దీని ద్వారా జరిగే అభ్యసనాన్ని విజయపథవరణ అభ్యసనం అని కూడా అంటారు. ఆప్షన్ ఏ యత్నదోష పద్ధతి, ఆప్షన్ బి క్షేత్ర సిద్ధాంతం, ఆప్షన్ సి అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ డి సంకేత సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యత్నదోష పద్ధతి. తారండైక్ ప్రతిపాదించిన అత్యంత ఆమోదయోగ్యమైన సూత్రం. ఆప్షన్ ఏ అభ్యస నియమం, ఆప్షన్ బి ఫలిత నియమం, ఆప్షన్ సి సంసిద్ధతా నియమం, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంసిద్ధతా నియమం. తారండైక్ ప్రతిపాదించిన అభ్యసన అనుబంధ నియమాలలో ఒకటి కానిది. ఆప్షన్ ఏ సామీప్యతా నియమం, ఆప్షన్ బి నిష్పాక్షిక చర్యా నియమం, ఆప్షన్ సి సారూప్య నియమం, ఆప్షన్ డి ప్రేరణకారక నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిష్పాక్షిక చర్యా నియమం. అభ్యసన సామర్థ్యం, కాల వ్యవధి ఈ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ విలోమ సంబంధాన్ని, ఆప్షన్ బి అనులోమ సంబంధాన్ని, ఆప్షన్ సి అనుపాత సంబంధాన్ని, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విలోమ సంబంధాన్ని. గ్రీన్విచ్ సమయం బోధించేటప్పుడు ఒకే కాలానికి వేరువేరు సమయాల వివరాలు, అవి ఎలా ఎందుకు ఉంటాయి అనేది కూడా కలిపి తెలియజేయవలసి ఉంటుంది. ఇది సామీప్యతా సూత్రం. ఆప్షన్ బి సంబంధిత నియమం, ఆప్షన్ సి సారూప్య నియమం, ఆప్షన్ డి పాక్షిక చర్య నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంబంధిత నియమం. సామీప్యతా సూత్రానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం, ఆప్షన్ బి కలిమి అనగానే లేములు గుర్తుకు రావడం, ఆప్షన్ సి సుఖం అనగానే దుఃఖం గుర్తుకు రావడం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పలకపై దిద్దడానికి రాసిన అక్షరాలు ఉద్దీపన అయితే వాటిని చూసి దిద్ది అభ్యసించడానికి బదులు పలుకకు ఉన్న పూసలతో ఆడటం, ఇతర విషయాలపై ప్రతిస్పందన చూపించడం ఈ సూత్రాన్ని తెలుపుతుంది. ఆప్షన్ ఏ సంబంధిత సూత్రం, ఆప్షన్ బి సామీప్యతా సూత్రం, ఆప్షన్ డి బహుళ ప్రతిస్పందన సూత్రం, ఆప్షన్ డి సాదృశ్య సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహుళ ప్రతిస్పందన సూత్రం. సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందన తెప్పించి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియను ఏమని అంటారు? ఆప్షన్ ఏ అలవాటు, ఆప్షన్ బి నిబంధనం, ఆప్షన్ సి సాంప్రదాయం, ఆప్షన్ డి వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిబంధనం. పావ్లోవ్ నిబంధిత ప్రక్రియను మనోవిజ్ఞాన శాస్త్రంలో నిబంధిత ప్రతిస్పందనగా అన్వయించి విశేష ఖ్యాతి గడించి నూతన మనోవిజ్ఞాన శాస్త్ర రంగం ఏర్పడటానికి కారణమైన వారు. ఆప్షన్ ఏ కొహ్లర్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి వర్దిమర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్. వాట్సన్ దీనిపై ప్రయోగం చేసి నిబంధిత అభ్యసనను నిరూపించాడు. ఆప్షన్ ఏ 2 పిల్లులపై, ఆప్షన్ బి ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై, ఆప్షన్ సి ఎలుకపై, ఆప్షన్ డి గువా అనే చింపాంజీపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై. జాతీయ గీతాన్ని వినగానే నిలబడటం. ఆప్షన్ ఏ సిఎస్, ఆప్షన్ బి యుసిఎస్, ఆప్షన్ సి సిఆర్, ఆప్షన్ డి సిఆర్1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిఆర్. వాట్సన్ ఆల్బర్ట్పై చేసిన ప్రయోగం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన,
ఆప్షన్ బి పురోగమన నిబంధన, ఆప్షన్ సి సమతాస్థితి నిబంధన, ఆప్షన్ డి నిష్క్రియాత్మక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన. పావులో కుక్కపై చేసిన ప్రయోగం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన, ఆప్షన్ బి పురోగమన నిబంధన, ఆప్షన్ సి సమతాస్థితి నిబంధన, ఆప్షన్ డి ఆర్ టైప్ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన నిబంధన. సహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తర్వాత అసహజ నిబంధిత ఉద్దీపనను పరిచయం చేసి ఒకే విధమైన అభ్యసన ప్రతిస్పందన ద్వారా అభ్యసనం జరిగితే దాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన, ఆప్షన్ బి పురోగమన నిబంధన, ఆప్షన్ సి సమతాస్థితి నిబంధన, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన నిబంధన. సహజ ఉద్దీపనకు చూపే సహజ ప్రతిస్పందన వేరొక అసహజ ప్రేరణ సమకూర్చడం వల్ల ఆ ప్రతిస్పందన కొనసాగక సమసిపోయినట్లయితే దానిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ నకారాత్మక నిబంధన, ఆప్షన్ బి అకారక నిబంధన, ఆప్షన్ సి సకారాత్మక నిబంధన, ఆప్షన్ డి పునర్బలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సకారాత్మక నిబంధన. తెల్లని ఎలుకను చూచి భయపడే పిల్లవాడు కుక్క పిల్లని చూసి కూడా భయపడటం. ఆప్షన్ ఏ ఉద్దీపన విచక్షణం, ఆప్షన్ బి ఉద్దీపన సామాన్యీకరణం, ఆప్షన్ సి ఉద్దీపన ప్రభావం, ఆప్షన్ డి విలుప్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దీపన సామాన్యీకరణం. తన బడిగంట శబ్దానికి ప్రతిస్పందన చూపే విద్యార్థి వేరొక బడిగంట శబ్దానికి ప్రతిస్పందన చూపకపోవడం. ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం, ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ సి ఉద్దీపన ప్రభావం, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ. ప్రధాన ఉపాధ్యాయుడు అంటే భయం కలిగిన విద్యార్థికి అతనికి చెందిన వస్తువులన్నా అతని గది అన్నా భయం కలగడం. ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం, ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ సి ఉన్నత స్థాయి నిబంధన, ఆప్షన్ డి శాస్త్రీయ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత స్థాయి నిబంధన. సహజ ప్రేరణ సమకూర్చకుండా కేవలం అసహజ ఉద్దీపన మాత్రమే కొనసాగించిన కొంతసేపటికి ఏర్పడిన అభ్యస్త ప్రతిస్పందన క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా అదృశ్యం అవడం. ఆప్షన్ ఏ పునర్బలనం, ఆప్షన్ బి ప్రయోగ విలుప్తీకరణం, ఆప్షన్ సి అయత్న సిద్ధ స్వాస్థ్య, ఆప్షన్ డి సాధారణీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోగ విలుప్తీకరణం. పావ్లోవ్ ప్రయోగంలోని కుక్కల లాలాజలం ఊరాలి అనే నిబంధిత ప్రతిస్పందన బలవత్తరంగా కొనసాగాలంటే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ విలుప్తీకరణం, ఆప్షన్ బి అయత్న సిద్ధ స్వాస్థ్యము, ఆప్షన్ సి పునర్బలనం, ఆప్షన్ డి మచ్చిక చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పునర్బలనం. పావ్లోవ్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా అమెరికాకు చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం, ఆప్షన్ బి పరికరాత్మక నిబంధనం, ఆప్షన్ సి యాంత్రిక నిబంధనం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. స్కిన్నర్ బాక్సులో ఉంచబడింది. ఆప్షన్ ఏ కుక్క, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి ఎలుక, ఆప్షన్ డి చింపాంజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలుక. ఏ నిబంధన ఆధారంగా బోధనలో ఒక వినూత్న పద్ధతి అయిన కార్యక్రమత అభ్యసనం, బోధనా యంత్రం మొదలైనవి అభివృద్ధి చెందాయి? ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ బి కార్యసాధక నిబంధన, ఆప్షన్ సి యత్నదోష నిబంధన, ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్యసాధక నిబంధన. కార్యసాధక నిబంధన థారెండైక్ ప్రతిపాదించిన ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ సంసిద్ధతా సూత్రం, ఆప్షన్ బి ఫలిత సూత్రం, ఆప్షన్ సి అభ్యాస సూత్రం, ఆప్షన్ డి పౌనపున్య సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫలిత సూత్రం.
అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ సంసర్గవాదులు, ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు, ఆప్షన్ సి ప్రవర్తనవాదులు, ఆప్షన్ డి మనోవిశ్లేషణవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు. ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తం అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది వీరి వాదన. ఆప్షన్ ఏ సంసర్గవాదులు, ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు, ఆప్షన్ సి ప్రవర్తనవాదులు, ఆప్షన్ డి మనోవిశ్లేషణవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గెస్టాల్ట్ వాదులు. తెలివైనదిగా భావించిన సుల్తానా అనే చింపాంజీపై ప్రయోగం చేసిన వారు. ఆప్షన్ ఏ వర్దిమర్, ఆప్షన్ బి కోహ్లర్, ఆప్షన్ సి కరెట్కోఫ్కా, ఆప్షన్ డి వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోహ్లర్. దీనిలో అభ్యసనం కోసం సత్వర పరిష్కారాన్ని అన్వేషించడం అనే విషయం గమనించదగినది. ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన పద్ధతి, ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన పద్ధతి, ఆప్షన్ సి యత్నదోష పద్ధతి, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన పద్ధతి. అనుకరణ ద్వారా అభ్యసనం జరగాలంటే ముఖ్యమైన అంశాలు. ఆప్షన్ ఏ నవ్యత గల వింతైన ప్రవర్తన తీరు, ఆప్షన్ బి నిశిత పరిశీలన, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి అంతర్దృష్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. పరిశీలన అభ్యసనంలో బండూరా ఎన్ని సోపానాలు ఉన్నాయని చెప్పాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4. ఏ అంశం మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ ఏ యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ బి అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ సి కార్యసాధక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ డి బ్రూనర్ బోధనా సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రూనర్ బోధనా సిద్ధాంతం. అభ్యసనాన్ని ప్రభావితం చేసేందుకు బహిర్గత, అంతర్గత ప్రేరణలు రెండూ అవసరమైన అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినవారు. ఆప్షన్ ఏ థారండైక్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి బ్రూనర్, ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ బ్రూనర్. థ్యాంక్ యూ.